गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। भगवान् श्रीरमण महर्षये नमः। భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారి 76వ ఆరాధన ఉత్సవాలు ఏప్రిల్ 15, 2026న శ్రీ రమణాశ్రమందు నిర్వహించబడింది. ఉదయాన్నే 4:45 మంగళ సంగీతంతో ప్రారంభమై సమాధి మందిరంలోని రమణేశ్వర లింగాన్ని రంగురంగుల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. దీని తర్వాత మహాన్యాస, రుద్రజపం, భగవానుల వారి రచనల పారాయణం, ఆపై అభిషేక కార్యక్రమాలు జరిగాయి. చివరగా భక్తి గీతాలు ఆలపించి ఉదయం సుమారు 11 గంటలకు దీపారాధన నిర్వహించారు. అనంతరం భక్తులందరికీ విందు భోజనం సమర్పించారు. భగవాన్ ఇలా అన్నారు: నేను మరణిస్తున్నానని వారు అంటున్నారు, కానీ నేను ఎక్కడికి వెళ్ళడం లేదు. నేను ఎక్కడికి వెళ్ళగలను? నేను ఇక్కడే ఉన్నాను. నేను ప్రసంగాలలో వారు ఇలా అన్నారు: మీరు శరీరాన్ని గురువుగా భావించి పొరబడుతున్నారు, కానీ గురువు స్వయంగా అలా అనుకోరు. ఆయన నిరాకార ఆత్మ, అది మీలోనే ఉంది. మీకు మార్గనిర్దేశం చేయడానికి మాత్రమే ఆయనకు బయట కనిపిస్తారు. ఒకవేళ ఎవరైనా భగవంతునికి కానీ గురువునికి కానీ శరణాగతి పొందితే, వారు శరణాగతి పొందిన శక్తియే వారిని సరైన మార్గంలో నడిపిస్తుంది. ఆ మార్గం సరైనదా కాదా అనే దాని గురించి కార్యకర్త ఇకపై అవసరం లేదు. గురువు చెప్పిన ప్రతి విషయంలోనూ విధేయత చూపడంలో విఫలమైతేనే సందేహం తలెత్తుతుంది. ఒక వ్యక్తి మోక్షం కోసం పడుతుంటే అంతరంగంలోని గురువు వారిని లోపలికి లాగుతారు, బయట గురువు వారిని ఆత్మలోకి నెట్టుతారు. ఇదే గురువు యొక్క అనుగ్రహం. ఆయన ఆరాధన దినాన భగవాన్ యొక్క ఈ మాటలను మనం స్మరించుకుందాం. మరణం ద్వారా మాత్రమే ఆత్మను చేరుకోగలము, కానీ ఈ మరణం శరీర వినాశనం కాదు. నేను, నాది అనే భావనల వినాశనమే నిజమైన మరణమని అర్థం తెలుసుకోవాలి. ఓం శ్రీ భగవతే శ్రీ రమణాయ నమః. ఓం రమణాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో